హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మురుకులు చేసుకుందామండి. మనము మురుకులు ఎలా చేసుకుందామని చూపిస్తాను. 2 కిలోల బియ్యం, కిలోన్నర బియ్యం తీసుకున్నా. కిలోన్నర బియ్యం తీసుకున్నా. దీంతో 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నా. సగం గ్లాస్ శనగపప్పు, సగం గ్లాస్ పుట్నాల పప్పు, అన్ని కలిపి 2 కిలోలు అయినాయండి. మినపప్పు వేయాలి, చాలా టేస్ట్ వస్తుంది మినపప్పు వేస్తే. చూడు కలర్ఫుల్ వచ్చింది. శనగపప్పు అయితే ఎంత బాగా క్రీమ్ కలర్ వచ్చింది, ఎంత బాగుందో. దీని లోపల మనం అన్ని వేసుకుందాం. ఇప్పుడు దీని లోపల కొంచెం పసుపు వేసుకుందాం. 1 స్పూన్ పసుపు, కారము కిలోకు 4 కదా, 6 వేసుకున్నాం. 2 కిలోలు కదా, 8 స్పూన్లు వేసుకున్నాం. దీంతో 8 స్పూన్లు వేసుకున్నాం నేను. మనకు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు, ఎక్కువ కావాలని మీ కారం తగ్గట్టు మీరు ఎంత స్పైసీగా తింటారో అంత వేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని నువ్వులు వేద్దాం. నువ్వులు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఇదండి, నువ్వులు ఎక్కువ వేస్తేనే మంచిగా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఓమ, ఇంత ఒక పిడికెడు ఓమ వేసుకున్నాం. నలపాలి అది ఇట్లా నలిపి ఒక పిడికెడు ఓమ వేస్తే అరుగుతుంది అన్నమాట. వేసి ఉప్పు వేసుకున్నాం. దీంతో 6 గ్లాసులు బియ్యం తీసుకున్నాండి, కొత్త బియ్యము. 6 గ్లాసులు కొత్త బియ్యం తీసుకున్నా. 1 గ్లాస్ మినప్పప్పు, సగం గ్లాస్ శనగపప్పు, సగం గ్లాస్ పుట్నాల పప్పు, 2 కిలోలు అయితే. ఇదిగోండి ఫ్రెష్ది అల్లం ఎల్లిగడ్డ వేయాలి. 2 స్పూన్లు అల్లం ఎల్లిగడ్డ వేసుకొని కొంచెం ఉప్పు వేస్తాం. కిలోకు పిడికెడు కదా, పిడికెడు కరెక్ట్ సెట్ అవుతుంది. మీరు వేయండి, ఈ కొలతతో వేయండి. దాని తర్వాత 2 కిలోలు కదా, ఇగో 2 పిడికెళ్ళు వేస్తున్నాయి. ఇట్లా వేయాలి కరెక్ట్. మళ్ళీ ఎక్కువ వేయాలి కాదు, తక్కువ కాదు, మీరు వేసి చూడండి. అట్లా వేసి కొంచెం బటర్ వేస్తాం. దీని లోపల బటర్ వేయాలి. బటర్ వేస్తేనే మంచి టేస్ట్ వస్తాయి, క్రిస్పీ అవుతాయి. తర్వాత కొంచెం వేడి నూనె కూడా పోసుకోవచ్చు. కూలింగ్ పోయిందంతా, కూలింగ్. కొంచెం బటర్, 2 స్పూన్లు బటర్ వేసి బాగా బటర్ వేసి ఇట్లా కలుపుదామండి మొత్తం. ఇట్లా తర్వాత కొంచెం వేడి నూనె పోస్తాం. వేడి నూనె పోస్తే క్రిస్పీగా అవుతాయి మంచిగా. నూనె కాగుతుంది. నూనె కాగుతుందా? ఓకే. నూనె పోసుకున్నాం. కొంచెం బటర్, కొంచెం వేడి కలుపుదాం. అంతా కలిసింది మంచిగా. కొంచెం ఉప్పు చూద్దాం, టేస్ట్ ఇప్పుడే చూసుకోవాలి. కరెక్టున్నది ఉప్పు, ఎక్కువ కాదు తక్కువ. ఇప్పుడు నీళ్ళు వేడి ఉన్నాయండి, వేడి నీళ్ళు కొన్ని పోసుకుంటే కలుపుకుందాం. వేడి నీళ్ళతో ఇట్లయితే విసుకోవాలి. మనము దీనికి మురుకుల గొట్టంలో పెట్టేటట్టు కొంచెము ఇట్లనే విసుకోవాలి. ఇంత మంచి విసుకోవాలి. నూనె కూడా ఎక్కువ గుంజదు. పల్సగా ఎక్కువ అయితే, లూజ్ అయితే నూనె ఎక్కువ గుంజదు. మామూలుగా విసుకోవాలి, మరీ గట్టి కాకుండా మరీ లూజ్ కాకుండా. ఇక ఇట్లయితే విసుకోవాలి మంచిగా. ఇట్లా విసుకోవాలి. ఎందుకంటే పైన నీళ్ళు పోస్తే కింద పొడిపిండి ఉంటుంది కదా, కొంచెం మీది కలిపి కొంచెం తీసి కడాయిలో పెట్టుకోవాలి. ఇట్లా కడాయిలో పెట్టుకొని మళ్ళీ కింది దాంట్లో కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ విసికి అంతా ఒక దగ్గర వేసి మంచిగా విసుకోవాలి. అంటే పెద్దది తీసుకోవాలి, పెద్ద డేక్ష తీసుకోవాలి. పెద్ద డేక్ష తీసుకొని ఇవ్వండి
ఇట్లా అయితే అయిపోయింది మంచిగా. దీని మీదకి కొంచెం నూనె పెట్టి ఆరకుండా కొంచెం నూనె పోసి మూత పెట్టేసాం ఒక ½ అన్ అవర్ దాకా. మూత పెట్టి ఇదంతా నీట్గా చేసుకునే వరకు, నూనె కాగే వరకు ఒక ½ గంట అవుతుంది. చేద్దాం తర్వాత తీసుకొని నూనె కాగబెట్టేసుకుందాం. అలా ఇదంతా సాఫ్ చేసుకొని అయిపోయింది. ఇది ఎంత నీట్గా చేసుకునే వరకు మనం పిండి కూడా నానుతుంది. నూనె కాగే వరకు ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అని అవుతుంది కదా. ఇదిగోండి ఒక ప్యాకెట్ పోయొద్దు మొత్తము. కడాయి పెద్దగా ఉంటే పోసుకోవాలి కొంచెం సగం. ఇదిగోండి నూనె అయితే కాగుతుంది. నూనె పొంగకుండా మన మురుకులు వేయంగానే ఇట్లా బురుగులాగా వస్తుంది కదా, రాకుండా కొంచెం చింతపండు వేయాలంట. వేసి చూద్దాం వస్తుందా లేదు. మురుకులు వేసినాక మనకు రాదు, బురుగు రాదంట, నూనె అంటే పొంగదంట. ఇదండి ఇట్లయితే నానింది. ఒక 10 నిమిషాలు నానబెట్టిన. కొంచెం దీనికి నూనె పూసుకోవాలి. ఫస్ట్ దీనికి లోపల మురుకుల గొట్టానికి నూనె పూసుకోవాలి. నూనె పూసుకొని వేసినాం కదా, పొంగుతుందా లేదు చూద్దాం. దీనికి కూడా కొంచెం నూనె వేసుకుంటే పిండి అనేది దీనికి అంటుకోదన్నమాట. ఫస్ట్ ఇక్కడ కాగింది ఆయిల్ కాగింది వేసుకుందాం. ఇవన్నీ వేసుకుందాము. నూనె పొంగకుండా చింతపండు వేసినా కదా చూద్దాం. కొంచెం పొంగుతుంది, మరీ అంత పొంగదు కానీ పొంగుతుంది. ఏదో పొంగుతుందా, సిమ్లో పెట్టి వేసుకోవాలి. కొంచెం దీనికి నూనె పెట్టుకుంటే మంచి ఈజీగా వస్తుంది అన్నమాట. వేయాలి రెడీ పెట్టుకుంటాం. కాగుతుంది, మంచిగా వస్తాయి. మినపప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. కాగినాక గోల్డ్ కలర్లో వచ్చినాక, గోల్డ్ కలర్ రావాలండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎక్కువ కూడా వేగితే టేస్ట్ ఉండవు. పచ్చి నువ్వులే వేసిన, ఏమై గుర్తలుగా ఇవ్వండి. మంచి కలర్, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేసుకున్నామా, వేసేసుకున్నాం. ఇంకొక వేసుకొని ఇదండి అయిపోయినాయి. ఎంత క్రిస్పీగా, ఎంత మెత్తగా నోట్లు వేసుకొని కరిగిపోయేటట్టు అయినాయి. ఎంత మంచిగా అంటే అంత మంచిగా. ఇదండి ఇక్కడ చూపింది దగ్గరికి, ఇంత మంచిగా అంత క్రిస్పీ. చూద్దాము. సంక్రాంతి ఇదండి సంక్రాంతి స్పెషల్ అండి. ఎంత క్రిస్పీ అంటే అంత క్రిస్పీగా అయినాయి. మంచిగా నోట్లు వేస్తే కరిగిపోతున్నాయి. చూద్దాం టేస్ట్. ఉప్పు కారం అన్నీ కరెక్ట్ ఉన్నాయి. ఈ విధంగా ట్రై చేయండి మీరు. సంక్రాంతికి చేసుకున్నారు, మీరేమేమి చేసుకున్నారు సంక్రాంతికి? నేనైతే మురుకులు చేసుకున్నా. నేనైతే మురుకులు చేసుకున్నా. మీరేం చేసుకున్నారు? హ్యాపీ సంక్రాంతి అండి అందరికి. సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా టేస్ట్ అయింది. ఈ రెసిపీ నచ్చితే గిట్టే లైక్ చేయండి, చేసుకొని తిని చెప్పండి, ట్రై చేసి చెప్పండి. మినపప్పు కంపల్సరీ తింది. మెయిన్ ఇంగ్రీడియంట్ మినపప్పు. ఎట్లా టేస్ట్ ఉంది? టేస్ట్ ఉంది, తీసుకో. థ్యాంక్ యూ. చాలా బటర్ వేసినాం కదా, బటర్ తో టేస్ట్, బటర్ తో చాలా టేస్ట్ ఉంది. నువ్వులు నోటి